రాజంపేట నియోజకవర్గం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటల రామయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. జనసేన నేత భాస్కర్ పంతులు, ఆచార్య వీరమహిళ, జడ్డ శిరీష తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे जय हिंद भारत माता के भारत माता के जय हिंद। ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా మన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం యొక్క విలువ పూర్తిగా తెలియకపోయినా పాక్షికంగా తెలిసింది. ఎందుకంటే రాక్షస పాలన నుంచి మనం విముక్తి చేసుకున్నాం. జగన్ అనే రాక్షసుని పాలన ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆ విధంగా ఉండింది. వాళ్ళ పరిపాలన నుంచి మనం విముక్తి పొందేదానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది, కొన్ని వేల మంది దేశం మొత్తం అంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మన గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గంలో మనం పోరాటం చేసాం. అహింసా మార్గము, హింసా మార్గము, రెండు మార్గాలు ఉన్నాయి. అతివాదవాదము, మితవాదవాదము అని చెప్పేసి రెండు మార్గాలు ఉన్నాయి. అయితే గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అహింసావాద మార్గాన్ని ఎన్నుకొని మనము పూర్తిగా స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత చాలా సంతోషపడిపోయినాం. ఆనందంలో ఉక్కిరి అయిపోయి స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది. మనం బానిసలుగా బతికి 200 సంవత్సరాలు బతికి మనము బానిస బతుకులుగా స్వేచ్ఛలోనే ఉండిపోయినాం. అప్పుడు నాయకులు కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినారన్నమాట. వాళ్ళే నాయకులుగా ఉన్నారు. వాళ్ళు పరిపాలకులుగా వచ్చారే కానీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా మరికొంతమంది దేశ నాయకులంతా ఉన్నారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా నిజాయితీ కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఆయనకు ఉక్కు మనిషి అని కూడా పేరు. అటువంటి ఆయన కొన్ని సూచనలు చేసినాడు. కానీ ఆ సూచనలు ఎక్కువ మంది ఆమోదించారు. ఏ విధంగా జాతి నిర్మాణం, మనకైతే స్వాతంత్రం వచ్చింది, జాతి నిర్మాణం ఏ విధంగా జరపాలి అనే ప్రశ్న వేసుకోవాలి. జాతి నిర్మాణం అంటే మన